హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి సోమవారం 20వ తారీఖు వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, వీలు పడలేదు. అందుకోసమే ఇప్పుడైతే పెడుతున్నాను. స్వామి టెంపుల్కి, ఆ శివాలయానికి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నేనైతే ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని, ఇదిగోండి స్వామి టెంపుల్. అంత క్రితం వీడియోలో కూడా మీకు చూపించాను శివాలయం. ఎందుకంటే శివాలయం మాకు చాలా చాలా నేను చిన్నతనం నుంచి మా నాన్నగారు దగ్గరలోనే జాబ్ చేసేవారు కాబట్టి మా నాన్నగారితో చిన్నతనం నుంచి మేము శివాలయం టెంపుల్కి అనేది మా సెంటిమెంటు. శివుడు మా మా కులదైవంగా భావిస్తామని ఇంతకు ముందు కూడా నేను వీడియోలో అయితే చెప్పున్నాను. స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ టైం అయితే వెళ్ళానండి స్వామి ఆలయానికి. ఇదిగోండి ఇదంతా స్వామి ఆలయం చుట్టూతా ప్రాంగణం అంతా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ స్వామి ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే నాకే తెలియని ఒక ప్రత్యేకమైన అనుభూతి అయితే నేను అనుభవిస్తాను. అంత ఇష్టం నాకు. ఇదిగోండి గర్భగుడిలో స్వామి నిత్య అభిషేకాలతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు స్వామివారు. ఇక్కడ మా చెట్టు దగ్గర ఇంకో చిన్న శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్వహస్తాలతో అభిషేకం అయితే చేసుకోవచ్చు. స్వామిని ఎంత ఆరాధించుకోవాలంటే దగ్గరగా అంత ఆరాధించుకోవచ్చు. చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఇంకా స్వామిని దర్శించిన తర్వాత కాసేపు అయితే అలా కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళడానికి చూస్తున్నాను. ఇదిగోండి ఇంకొకసారి స్వామి వారిని మీకు చూపిస్తున్నాను. దారిలో గోమాత అయితే కనిపించారు. గోమాత అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది తర్వాత రోజు అంటే 22వ తారీఖు వీడియో అండి. అది కూడా మీకు ఒకేసారి అప్లోడ్ అనేది చేస్తున్నాను. ఆ రోజు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అయిన రోజు. అందుకోసం ఒక పండగ వాతావరణాన్ని అయితే నా మనసుకి అనిపించి నేనైతే ఇలాగా తులసమ్మ దగ్గర కానీ తులసి కోటకి కానీ పువ్వులు అది అలంకరించుకొని ముగ్గులు అవి పెట్టుకొని ఇంటి ముందు కానీ తులసమ్మ దగ్గర కానీ ముగ్గులు అవి పెట్టుకొని ఇలాగా పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు కొన్ని ఇయర్స్ నుంచి నేను అనుకున్న ఒక మంచి విషయం అయితే నా లైఫ్లో జరిగిందండి. అదేంటన్నది నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఒక 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఫర్దర్ వీడియోస్లో అనేది మీకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్పకూడదనే రూల్ కాదు. ముందు వీడియోస్లో నేను ఖచ్చితంగా ఎందుకు ఇంత మంచి నాకు జరిగిన మంచి అనేది మీకు తప్పకుండా షేర్ అనేది చేస్తాను. ఈరోజైతే ఇలాగా అలంకరించుకొని పువ్వులతోటి అన్నీ ఇట్లా స్వామివారికి అమ్మవారికి చక్కగా గణపయ్య నాకు చాలా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి గణపయ్యకి అంత చక్కగా పూజ చేసుకొని చూడండి స్వామి అమ్మవారిని గట్టిగా ప్రార్థించాను. ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన రోజు నా జీవితంలో. చెప్పాలంటే అది ఏంటన్నది మీకు అంటే చూచాయిగా ఐడియా వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈరోజు నాకు తెలియదు నరసింహస్వామి జయంతి అని కూడా తర్వాత తెలిసింది. ఇంత మంచి రోజు నాకు ఆ మంచి జరగటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ఇయర్స్ బట్టి నేను వెయిట్ చేస్తున్న ఈ విషయం గురించి నాకు ఇలా సంతృప్తినిచ్చినందుకు, ఆ స్వామి ఆశీస్సులు నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ఏంటిది అనే విషయాన్ని మాత్రం తప్పకుండా మీతో, నా ఫ్యామిలీతో, నా యూట్యూబ్ ఫ్యామిలీతో కంపల్సరీ నేనైతే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కాదు. ఇలా అయితే స్వామివారికి చక్కగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకొని నేను ఇంకా అంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను, అమ్మకు ఒక మదర్స్ డే రోజు అమ్మకు ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తానని చెప్పేసి. అలాగే అమ్మ కూడా చాలా సంతోషపడే విషయం అయితే జరిగింది. అందుకే నాన్నగారి ఆశీస్సులు కూడా తీసుకొని నాన్నగారికి నమస్కారం చేసుకొని నాన్నగారు బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. నాన్నగారితోటి నాకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ. నాన్నగారికి నమస్కారం చేసుకొని నేనైతే పని మీద బయటికైతే వెళ్ళాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఒక విషయం గురించి కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే అది ఒక్కసారిగా జరిగితే ఎలా ఉంటుందో అది అనుభూతిలోనే తెలుస్తుంది. స్వామి ఆశీస్సులు గట్టిగా ఉన్నాయని నమ్ముతాను నేను. అదిగోండి, నేనైతే చాలా సంతోషంగా అయితే బయటికైతే వెళ్తున్నాను. బయటికి వెళ్ళి ఇది నేను చేసుకున్న పని, కంప్లీట్ చేసుకున్న ఆఫీస్ అండి. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.